ఎప్పుడైనా చేపలు ఫ్రెష్గా ఉన్నాయా లేవా అని తెలవాలంటే ఇలా రెడ్ కలర్ ఉంటాయండి చేపలు. ఇలా రెడ్ కలర్గా ఉంటే మనకి చేప ఫ్రెష్గా ఉన్నట్టు. వీటిని ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకుందాం. నేను ఎప్పటి నుండో ఫిష్ తీసుకురమ్మని అడుగుతున్నా అండి. ఈరోజు మా బావ మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చిండు. 1.5 kg చేప అంటండి ఇది. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత 1 kg వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను శుభ్రంగా వాష్ చేసుకొని లెమను కొంచెం రాక్ సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడుక్కున్నా. ఇప్పుడు వీటిని కడుక్కున్నాం కదా అండి. ఈ చేపల పులుసు ఒక్కసారి తిన్నా మళ్ళీ తినాలనిపించే విధంగా నెల్లూరు స్టైల్లో చేయబోతున్నా అండి. ఇంకెందుకంటే ఆలస్యం చూసేయండి. నేను మన ఇంట్లో ఉన్న మసాలాలతో చిక్కటి గ్రేవీతో ఈ చేపల పులుసు తయారు చేయాలనుకుంటున్నా. చూసేయండి. ఇందులోకి మనం మసాలా తయారు చేసుకుందాం. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు. ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకుందామండి పొడిలాగా. ఇలా పొడి మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నా, పొట్టు తీయకుండానే. ఎప్పుడైనా సరే మనం వేయించి చేసుకునే దానికంటే ఇలా పచ్చి మసాలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ చేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా ముద్దను పక్కన పెట్టేసుకుందాం. ఇదే మిక్సీ జార్లో ఇప్పుడు నేను ఒక టమాటా తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకుందాం అండి. దీన్ని కూడా మెత్తగా మన గ్రేవీ కోసం. ఇప్పుడు ఈ టమాటాను కూడా మిక్సీ పట్టుకుందాం. ఎప్పుడైనా చేపల పులుసుకి మనం లోతుగా ఉన్న కళాయి మాత్రమే వాడాలండి. ఇప్పుడు ఇందులో కాయలు వేసుకుందాం. ఇప్పుడు నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని ఇలా ముందుగానే నానబెట్టుకున్నాండి. ఇప్పుడు దీని రసం తీసుకుందామండి. ఆయిల్ బాగా వేడైంది కదా. ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాం. ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి టమాటా ప్యూరీ కూడా వేసుకుందామండి. ఈ టమాటా ప్యూరీ మొత్తం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఇందులోకి కొంచెం పసుపు, టమాటా గ్రేవీ కూడా మొత్తం పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఇలా ఆయిల్ మొత్తం తేలినప్పుడు మనం ముందుగా మసాలా పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాలోకి కారం వేసుకుందాం. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాండి కారం. మనం చింతపండు రసం పోసుకుంటున్నాం కాబట్టి పులుపు ఎక్కువ ఉంటుంది. అలానే 1 టీ స్పూను సాల్టు, ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. ఫ్రెష్గా పట్టుకొని వేసుకుంటున్నా అండి. ఎప్పుడైనా అప్పటికప్పుడు తయారు చేసుకున్న మసాలాలే వాడండి, చాలా టేస్ట్ వస్తుంది కర్రీ మాత్రం. ఇప్పుడు ఈ మసాలా మొత్తం వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే రసం తీసుకున్నాం కదండి, చింతపండు రసం వేసుకుందాం. సాల్ట్ సరిపోతే ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ చింతపండు రసం మొత్తం బాగా మరిగిపోవాలి. ఇప్పుడు చింతపండు రసం బాగా మరిగిపోతుంది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం చేప ముక్కలు వేసుకుందాం. మనకి గుంతగా ఉన్న కళాయి అయితేనే గ్రేవీ అనేది ముక్కకు మంచిగా పడుతుందండి. గుంతగా ఉన్న కళాయి అయితే మనకు గ్రేవీ అనేది బయటకు రాకుండా ఉంటుంది.
ఇలా ముక్కలన్నీ వేసుకుందాం. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదండి, వీటిని ఇప్పుడు నెమ్మదిగా కలుపుకుందాం. ఇప్పుడు మనకి సాల్ట్ సరిపోతే ఇప్పుడే వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనకి వాటర్ ఎన్ని పోసుకోవాలో తెలియనప్పుడు ఇలా ముక్క మునిగేటట్టు ఉండాలండి పులుసు అనేది. అప్పుడే చేపల పులుసు మనకి మరీ ఎక్కువ తిక్కువ కాకుండా కొంచెం పులుసులాగా ఉంటుంది, గ్రేవీతో తినొచ్చు. ఇప్పుడు దీన్ని కాసేపు ఉడకనిద్దాం. చేపల పులుసుని మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఉండాలండి. మనం గరిటె పెట్టి తిప్పొద్దు. ఎప్పుడైనా గరిటె పెట్టి తిప్పితే ఆ ముక్క అనేది మంచిగా ఉండదు. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ముక్క మనకి ఇలా కలర్ వచ్చిందనుకో చేపల కర్రీ రెడీ అయిపోయినట్టే. అది ఎక్కువ ఉడికించినా కానీ మంచిగా ఉండదండి చేపల పులుసు. ఇప్పుడు దీంట్లోకి లాస్ట్లో నేను ఒక గుప్పడి కొత్తిమీర వేసుకుంటున్నా, చిన్నగా కట్ చేసుకొని. ఇంతే అండి, మన నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు తప్పకుండా కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.